వర్షాకాలం వచ్చేసింది. వర్షాకాలంలోపే సిటీలో నిర్మిస్తున్న బ్రిడ్జిలు, కాలువలను పూర్తి చేయాలని ప్రభుత్వం ఆదేశించినా అవి కేవలం మాటలకే పరిమితమవుతున్నాయి. ఇక అశోక్ నగర్ దోమలగూడను కలుపుతూ నిర్మిస్తున్న బ్రిడ్జి పనులు ప్రారంభమై ఏడాదైనా ఇంకా పూర్తి కాలేదు. బ్రిడ్జి నిర్మాణం పూర్తి కాకపోవడంతో బ్రిడ్జి సమీప కాలనీ వాసులకు తిప్పలు తప్పినట్టే లేవు. ఇక మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి అలేఖ్య అందిస్తారు. నడిబొడ్డున ఉన్న ట్యాంక్ బండ్ నుంచి మూసి నదిలోకి పారే వరద కాలువ మీదుగా దోమలగూడ నుంచి అశోక్ నగర్కు వెళ్లే వాహనదారులకు ట్రాఫిక్ సమస్యలు తలెత్తకుండా ఉండేందుకు ఈ వరద కాలువ పైన అయితే ఒక బ్రిడ్జి నిర్మాణం చేపట్టడం జరిగింది. అయితే దీనికి సంబంధించిన ఈ బ్రిడ్జి నిర్మాణానికి సంబంధించిన పనులు ఏడాది క్రితమే పూర్తి కావాల్సి ఉండగా ఇప్పటి వరకు కూడా దీనికి సంబంధించిన పనులు ఏవి కూడా పూర్తి అవ్వలేదు. ప్రస్తుతం మనం విజువల్స్లో చూసుకోవచ్చు బ్రిడ్జి నిర్మాణ పనులు ఏ స్థాయిలో ఉన్నాయని. అయితే ప్రస్తుతం లిబర్టీ దోమలగూడ సమీప కాలనీ వాసులు ఎవరైతే ఉన్నారో చిక్కడపల్లి అశోక్ నగర్ వెళ్లేందుకు హిమాయత్ నగర్ నారాయణగూడ మార్గాన్ని లేకపోతే లోయర్ ట్యాంక్ బండ్ కానివ్వండి ఆర్టీసీ క్రాస్ రోడ్ మార్గాన్ని ఉపయోగించుకుంటున్నారు. అంటే ఒకవేళ ఈ బ్రిడ్జ్ నిర్మాణం పూర్తి అయితే లిబర్టీ దోమలగూడ నుంచి అశోక్ నగర్ చిక్కడపల్లి వెళ్లే వారికి సుమారుగా ఇది కొంతవరకు ట్రాఫిక్ సమస్యను తగ్గించడమే కాకుండా సుమారుగా 1 కిలోమీటర్ వరకు దూరాన్ని అయితే తగ్గించనుంది. అంతేకాకుండా ఈ బ్రిడ్జ్ నిర్మాణ పనులు ప్రస్తుతం నత్తనడకన సాగడంతో పరిసర ప్రాంతాలలో ఉన్న ప్రజలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఇటువైపుగా వెళ్లే వాహనదారులు కూడా ఎన్నో ఇబ్బందులు అయితే ఎదుర్కోవాల్సిన పరిస్థితి. ఒకవేళ ఈ వంతెన నిర్మాణం అంటే ఇది 2023లోనే ఈ బ్రిడ్జికి సంబంధించిన పనులు ప్రారంభించడం జరిగింది. కాకపోతే ఇప్పటికీ కూడా దీనికి సంబంధించిన పనులు మనం అంటే కొనసాగుతుండడం మనం చూడొచ్చు. ప్రస్తుతం మనం ఈ బ్రిడ్జ్ నిర్మాణ పనులు ఏ స్థాయిలో ఉన్నాయో కూడా మనం చూడొచ్చు. లేకుండా చిక్కడపల్లి నుంచి లిబర్టీ ప్రాంతానికి చేరుకునేందుకు ప్రస్తుతానికి 2 మార్గాలు ఉన్నాయి. ఒకటి అంటే ట్రాఫిక్ ఎక్కువగా ఉన్న సమయంలో దోమలగూడ మీదుగా మరో ప్రత్యామ్నాయ మార్గాన్ని అభివృద్ధి చేయాలని అధికారులు భావించి ఈ ప్రాంతంలో అయితే హుసేన్ సాగర్ నాల పైన ఈ వంతెన నిర్మాణాన్ని అయితే గత ప్రభుత్వ హయాంలోనే ప్రారంభించడం జరిగింది. దీనికి సంబంధించి అంటే ఈ వంతెన ఏదైతే కాల్వ ఉందో నీటి ప్రవాహం వల్ల ఫస్ట్ చాలా వరకు ఇబ్బందులు తలెత్తాయని గత ప్రభుత్వంలో ఉన్న వాళ్ళు చెప్పడం కూడా జరిగింది. అయితే దీనికి సంబంధించిన ఇంజనీరింగ్ అధికారులు ఎవరైతే ఉన్నారో ఆధునిక సాంకేతికతో ఈ ప్రవాహానికి అడ్డుకట్ట వేస్తూ ఈ బ్రిడ్జ్ నిర్మాణానికి సంబంధించిన ఏదైతే వరద కానివ్వండి డ్రైనేజ్ నీరు మొత్తం కూడా బ్రిడ్జ్ పైకి చేరకుండా ముందుగానే ఫస్ట్ డ్రైనేజీలను ప్రత్యేకంగా నిర్మించి ఆ తర్వాత ఈ బ్రిడ్జ్కి ఈ బ్రిడ్జ్ నిర్మాణం పనులను మొదలు పెట్టడం జరిగింది. అయితే చూసుకున్నట్లయితే ఒకవేళ ఈ బ్రిడ్జ్ కనుక మనకు అందుబాటులోకి వస్తే అంటే ఎప్పుడో ఏడాది క్రితమే జరగాల్సిన ఈ పనులు ఇప్పటికీ కూడా కొనసాగుతున్నాయి. ఒకవేళ కనుక ఈ బ్రిడ్జ్ నిర్మాణం కంప్లీట్ తొందరగా అయిపోతే దీనివల్ల ఇటు అశోక్ నగర్ చిక్కడపల్లి దోమలగూడ వెళ్ళే వాహనదారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ట్రాఫిక్ సమస్య తగ్గడమే కాదు దూరం కూడా తగ్గే అవకాశం ఉంటుంది. కాబట్టి ఇప్పటికైనా దీనికి సంబంధించిన అధికారులు స్పందించి దీనిపైన ఈ బ్రిడ్జ్ పనులు వేగవంతం అయ్యే విధంగా దృష్టి సారించాలని వాహనదారులు కోరుతున్నారు. కెమెరామెన్ గజానంతో అలేఖ్య, HM TV, హైదరాబాద్.